నలుగురు యువకులు గల్లంతైనటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. ఏదైతే మనం చూస్తున్నామో ఇది స్వర్ణముఖి నది. ఈ నది ఒడ్డుకి నిన్న 4 గంటల ప్రాంతంలో 7 మంది యువకులు ఇక్కడికి ఈతాడేందుకు వచ్చారు. ఆ 7 మందిలో ముగ్గురు పిల్లలు బయటే ఉన్నారు. నలుగురు పిల్లలు మాత్రం ఏదైతే మనం చూస్తున్నామో ఇసుక దిబ్బలాగుందో దాని పైకెక్కి లోపల దూకే విధంగా ఈతాడినటువంటి పరిస్థితి. అయితే ఆ ముగ్గురు పిల్లల్లో కూడా వీళ్ళు నలుగురు ఈతాడుతున్నటువంటి వారిని చూసి గట్టు మీద ఉన్నటువంటి ముగ్గురు పిల్లల్లో కూడా ఒక అబ్బాయి లోపలికి దిగాడు. ఆ అబ్బాయి మునిగిపోయేటువంటి క్రమంలో ఇక్కడ ఏదో స్థానికంగా ఉన్నటువంటి ఒక యువకుడు చూసి ఆ అబ్బాయిని కూడా కాపాడినటువంటి పరిస్థితి. ఆ అబ్బాయి కూడా ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడినటువంటి పరిస్థితి. అయితే ఈ నలుగురు పిల్లలు ఏదైతే ఈతాడేందుకు సరదాగా వచ్చారో వీళ్ళంతా కూడా ఈ ప్రాణాలు పోగొట్టుకోవచ్చని చెప్పాలి. అయితే నలుగురు దూకినటువంటి ఆ గల్లంతైనటువంటి వారిలో నిన్న సాయంత్రం బాలు అనే అబ్బాయి మృతదేహం దొరికింది. అయితే ఇవాళ ఉదయం బాడీలో అయితే దొరకడం జరిగింది. ఇంకొక అబ్బాయి ఆచూకీ పూర్తిగా కానరాలేదు. అయితే ఎస్డీఆర్ఎఫ్, ఇటు ఫైర్ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు, గజ ఈతగాళ్ళు ఉదయం నుంచి కూడా తీవ్రస్థాయిలో శ్రమిస్తూ స్వర్ణముఖి నదినంతా కూడా జల్లెడ పడుతున్నారు. అయితే ఎక్కడే కానీ ఆచూకీ మాత్రం జాడ కనపడడం లేదు. అయితే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం 25 మంది వరకు టీం వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వీరంతా కూడా వెంకటగిరి చెందినటువంటి బెటాలియన్గా తెలుస్తుంది. అయితే నైటే చేరుకున్నారు. నైట్ వర్షం కావడం కూడా అధికంగా ఉండడం, అదే రకంగా చీకటి కావడంతో కొంత గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఈ యొక్క గాలింపు చర్యలతో సాగుతున్నాయి. ఇక్కడికి ఎస్పీ, అదే రకంగా స్థానిక ఎమ్మెల్యే, ఉన్నత అధికారులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ మృతి చెందినటువంటి ఆ మృతుల కుటుంబాలు కూడా ఎమ్మెల్యే వాళ్ళు వెళ్ళి ఓదార్చినటువంటి పరిస్థితి.